హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శ్రేష్టమైన నామం బట్టి మరొక సమయం ప్రభు సన్నిధిలో మీ అందరి ముందు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శ్రేష్టమైన కృప చేత మనందరం కూడా భద్రపరచబడి బలపరచబడి నేటికి ఆయన కృప చేత ఈ పూట సజీవంగా దేవుని నామాన్ని గణపరిచి మహింపరచడానికి దేవుడు మనకి సహాయం దయచేశారు. దయచేసి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ మరి వింటున్నటువంటి వర్తమానాలు దయచేసి చక్కగా ప్రశాంతంగా విని ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతూ దేవుని యొక్క కృపకు మరింతగా దగ్గరికి ప్రయాణిస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. 21:10. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యము వచ్చెను. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలిగెను, తెగుళ్ళును ఉరుములను కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ నామానికి వందనాలు. ఈ సమయంలో మీరు ఏదైతే మా ముందు తెలియచేయాలనుకుంటున్నారో నీతి గల మీ మాట తేటగా వినిపించు బోరు వాళ్ళే మాట్లాడుతుండగా ఆత్మ చెప్పు మాట చెవుగల వాడు వినుగా కన్నట్టుగా ఒకే భాగములు విని ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ దేవుని యొక్క గొప్ప నామాన్ని గణపరచడానికి ప్రతి ఒక్క బిడ్డకి కూడా సహాయం దయచేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఆమె అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రభు యొక్క తన మాటలతో జరగబోతున్న వంటి సంభవాలను గురించి, ఆయన వచ్చే సమయానికి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో, అంచు దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేవంటి దాన్ని ఆయన స్వయంగా శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనకి తెలియచేసినటువంటి వాక్యాలు, మాటల్ని మనం చదువుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఆయా చోట్లలో ఆయా పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా భయంకరమైన పరిస్థితి, దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా కమ్మి ఉండి ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా నివసిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఆధ్యాత్మికముగా రోజు రోజు ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే విశ్వాసము బలహీనపరచబడుతుంది, అవిశ్వాసము పెరిగిపోతా ఉంది, నీతి తగ్గిపోతా ఉంది, అవినీతి ప్రబలి జరుగుతూ ఉంది. కీడుని మేలును, మేలును కీడును రెండు కూడా యుద్ధము వలె పరుగెడుతున్న వంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన లేదు, ప్రయాస మాత్రం ఎక్కువగా ఉంది. ఆశ చావట్లేదు, నిరాశ ఎక్కువైపోతూ ఉంది. ఎంతో భయంకరమైన పరిస్థితి, పోరాటం ఈరోజు చూస్తూ ఉన్నాం. పరిస్థితులు మారుతూ ఉంటే పరిస్థితులకి పూర్తి స్థాయి ప్రతికూలంగా మనిషి ప్రిపేర్ అయి తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు.
ఒక శాంతి సమాధానాలతో కూడిన పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా చూడలేకపోతున్నాం. మనం గతించిన సంవత్సరంలో మనం చూస్తే కనుక మనం అనుకుంటున్నాం గతించిన సంవత్సరం మనకి ఈ కరోనా వచ్చింది అని. మన అంచనాలలో మనకి హైలైట్గా కనిపిస్తుంది ఒకే ఒకటి. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో బారిన మొత్తబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనకి సంకేతాలు తెలియచేస్తా ఉన్నాడు. సమయము ఇంకా తగ్గించబడుతూ ఉంది. సమయం కొద్దిగా ఉన్నది కనుక మీరు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె ఉండమని వాక్యం చెప్తుంది. ఆయన స్వయంగా మాట్లాడుతూ రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, భూకంపాలు, కరువులు, వ్యాధులు వస్తాయని ఆయన చెప్పారు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ జరగడానికి ఇంకా ఎప్పుడో నిర్ణయిత కాలం ఉంది, ఆ కాలం వచ్చాక జరుగుతాయి అనుకుంటున్నారు చాలా మంది. ఆయన రాకడికి సమీపంగా జరిగే సూచనలు ఇంకా సమయం ఉంది అనుకుంటున్నారు. సమయము సమీపంగా ఉందని వాక్యం చెప్తూ ఉంది. సమయము సమీపంగా ఉంది. ఎందుకంటే జరగవలసినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎరుకతో జీవించడమే క్రైస్తవ్యానికి చాలా ప్రాథమికంగా అవసరమయ్యే ఒక భాగం. కానీ ఈరోజు ప్రసంగాలు వినాలన్నా, పుస్తకాలు చదవాలన్నా, బైబిల్ చదవాలన్నా, కొన్ని సత్యాలు తెలుసుకోవాలన్నా చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే వాటి విషయంలో విముఖత చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తి వ్యతిరేక ఆలోచనలే. ఒక్కసారైనా సరే సుముఖతతో ఆలోచించాలనే భావం వాళ్ళు కలగకపోవడమే చాలా మందిలో జరుగుతున్న వంటి ఒక క్రియ ఈరోజు. ఎందుకంటే దినములు చెడ్డవి, మనం గమనించాలి ప్రియులారా. 2020లో అనేకమైన సూచనలు మనకు కనిపించింది, అనేక భయంకరమైన సూచనలు. కొంతమంది అయితే 2020లో ప్రభు వచ్చేస్తారని అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్పి అవన్నీ కూడా తెలియజేసిన వారు ఉన్నారు. కానీ ప్రియులారా, అంత్యక్రీస్తు యొక్క అబద్ధ బోధకులు మోసపరుచు పరిస్థితులు వస్తాయి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దిశానిర్దేశతను తెలియచేస్తుందో అన్ని విషయాల్లో చాలా ఎరుకతో జీవించాలనేదే ఈ ప్రయాణం యొక్క ప్రారంభం. కనుక మనం చూస్తే కనుక చాలా మంది 2020లో ఏం జరిగిందనే వంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఈ పూట ఆ ఉపదేశంలో నుంచి మనం ప్రయాణం చేద్దాం. మనం చూస్తే కనుక చాలా సార్లు ఏం చేస్తున్నారంటే మామూలుగా చిన్న చిన్న మాటలు గుర్తిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. లూకాసు సువార్త 21:10 చెప్పినట్టుగా భూకంపాలు, భయంకరమైన వంటి సంఘటనలు జరుగుతాయి, కరువు వస్తుంది, భయంకరమైన వంటి వ్యాధులు వస్తాయి, రోగం వస్తుంది అనే విషయాన్ని ఆయన సూచనలుగా చెప్పారు. మనం చూస్తే కనుక 2020లో ఆస్ట్రేలియాలో మనం చూస్తే కనుక ఒక భయంకరమైన వంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. అడవి అంటే కొన్ని 3 నుంచి 4 కోట్ల దగ్గరలో ఉన్న హెక్టార్లు, ఎకరాలు ఏం చేయబడ్డాయంటే 6 నెలల పాటు 3 నుంచి 4 కోట్ల హెక్టార్లు, ఎకరాలు అగ్నికి ఆహుతైపోయినాయి. 6 నెలలు ఆ హెక్టార్ల ఎకరాలన్నీ కాలుతూనే ఉన్నాయట. 2020లో జరిగినటువంటి సంఘటన. ఎంతో మంది దానికి బాధ్యులయ్యారు, ఎంతో నష్టం వచ్చి ఉంటుంది. ఎన్నో కుటుంబాలు ఆ పొగ చేత ఎంతో మంది కూడా మరణించి ఉండొచ్చు, ఎన్నో జీవులు చనిపోయి ఉండొచ్చు. ఎంతో భయంకర వేడికి ప్రజల్లోనికి ఎన్నో రకాల జంతువులు వచ్చి ఉండొచ్చు. మీరు గమనించండి ప్రియులారా, దేవుని యొక్క విధానంలో మీరు ఆలోచించండి. చాలా మంది
నిమ్మకు నీరెత్తినట్టు ఉంటావేంట్రా బాబు, అసలు నీకు పట్టింపు ఉండదురా అంటారు కదా. ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పటికీ, వాక్యాన్ని గ్రహిస్తున్నప్పటికీ చాలా మందికి ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పట్టించుకోలేని పరిస్థితి. ఎన్నిపోతు మీద నీళ్లు పోస్తే, ఆవు మీద నీళ్లు పోస్తే బయటకు వెళ్ళిపోతుంది. అది మన దగ్గరికి ఆవు వచ్చింది అనుకోండి, దాని మీద నీళ్లు చిమ్మితే బయటకు వెళ్ళిపోతుంది. అదే దున్నపోత వచ్చింది అనుకోండి, దాన్ని కొట్టు నీళ్లు పోయి అది ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే మనిషి ఎలాగ మారిపోయాడంటే ఆ విధంగా మారిపోయాడు. పిల్లలు చూస్తే కనుక 6 నెలల పాటు కాలిందంటే అక్కడ నివసిస్తున్న ప్రాంత ప్రజలు ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం, ఎన్ని జంతువులు చనిపోయి ఉండొచ్చు. ఆ పొగ వల్ల ఎంత మందికి వ్యాధి బారి పడి ఉండొచ్చు. ఇక్కడ ఆస్ట్రేలియాలో దేశంలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మరో రెండవ సంఘటన మనం చూస్తే గనక, ఇక్కడ రెండవ సంఘటన మనం చూస్తే గనక ఒక ఓడలో లెబానోను రాజధాని బీహార్లో బేరక్లో ఇంచుమించుగా ఒక ఓడలో నుండి ఎప్పటి నుంచో మనకి పేలుడు పదార్థం ఉంటది కదండి, ఒక పేలుడు పదార్థం లాంటిది ఒక పడవలో ఏం చేయబడిందంటే అక్కడి వరకు ప్రయాణించి అక్కడ అలా ఉండిపోవడం జరిగింది. ఇంచుమించుగా అది అలా ఉండిపోతే కరెక్ట్గా జనవరి 1వ తారీఖు 2020 ఆ రోజు ఇంచుమించుగా అది ఎన్ని టన్నులండి, 2750 టన్నులు, 2750 టన్నుల యొక్క ఆ పేలుడు పదార్థం ఒక్కసారి పేలిపోయిందండి 2020లో. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి, ఒక్కసారి పేలిపోయింది. ఆ భయంకరమైన పొగ చేత ఎంతో మంది చనిపోయారు, ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారి మొత్తం ఉలుక్కుపడిన ఎంత సౌండ్ వచ్చి ఉంటుంది, ఆ సౌండ్కే చాలా మంది చనిపోయి ఉండొచ్చు. చాలా భయంకరమైన పరిస్థితి. ఇది 2021వ తారీఖున జరిగినటువంటి సంఘటన. మనం చూస్తే మరొక సంఘటన 2020లో COVID-19 కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంచుమించుగా 2020లో 7 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది జనాభా ఈ COVID-19 ద్వారా చనిపోవడం జరిగింది. ఇది మరలా సంవత్సరం 2021 కూడా ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాం. ఆయన చెప్పాడు, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, భయంకరమైన సంఘటనలు జరుగుతాయని చెప్పారు ఆయన. కనీసం మానవుడు పట్టించుకోవట్లేదు. ఇలా కాలర్ మీద ఏదైనా చూడండి, మన భుజం మీద ఏదైనా రెట్టేసింది అనుకోండి, దానిలో తుడుచుకుని వెళ్ళిపోయినట్టే వాక్యం విని వెంటనే తుడుచుకుని వెళ్ళిపోతున్నాడు మనిషి. కనీసం పట్టట్లేదండి. అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడంటే మనిషి రోజు మనస్సాక్షి కఠినపరచబడుతుంది. స్పందన లేదు, కృతజ్ఞతా భావం లేదు, ఒక కదిలింపు లేదు, ఒక పశ్చాత్తాపం లేదు, పాపం చేయకూడదనే పాప సంబంధమైన ఒప్పుదల లేదు మనిషికి. చూడండి, COVID-19 వల్ల 2020లో అనేక మంది చనిపోయారు, ఇంకా చనిపోతూనే ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా అంచనానికి రాలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో దీంతో ఎన్ని సంవత్సరాల పోరాడాలో పరిస్థితి అంచనాకి రాలేని పరిస్థితి. తర్వాత మనం చూస్తే గనక ఫిలిప్పీన్స్ ప్రాంతంలో మనం చూస్తే గనక అక్కడ అగ్ని పర్వతం ఇంచుమించుగా అక్కడ అగ్ని పర్వతం పగిలి నిజంగా చాలా జనాభా, ఇంచుమించుగా 3 లక్షల మంది, అంటే ప్రాణ నష్టం తక్కువ జరిగింది కానీ 3 లక్షల మంది తమ నివాసాలను కోల్పోయారటండి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. 2020లో జరిగినటువంటి పరిస్థితి. 3 లక్షల మంది వారి సొంత నివాస స్థలాలను కోల్పోయారు.
ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చాలా మందికి తెలియట్లేదు. ఇంకా దేవుడు రావడానికి ఇంకా చాలా సమయం ఉందండి, ఇంకా అవి జరగాలి ఇవి జరగాలి. ఆయన చెప్పుడు ప్రకారంగా అన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, మీరు దృష్టి పెట్టండి. ప్రార్థనలో పట్టుదల లేదు, ఆరాధించడానికి అసలు ఆలోచన లేదు. దేవుణ్ణి అడుగుదామన్నా ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి అసలు మనిషికి ఇష్టమే ఉండట్లేదు. అది ఒక వ్యతిరేకమైన చర్యగా ఈరోజు మానవుడు తయారైపోయాడంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. వారి స్వనీతిని స్థాపించుకుని సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ వచ్చారు. దేవుని ఉగ్రతకు పాలైపోయారు. ఈరోజు మీ స్వనీతి ద్వారా, మీ పనుల ద్వారా, మీ ఇష్టాల ద్వారా, మీ కోరికల ద్వారా సమయాన్ని వ్యర్థపరుచుకున్న వారే అయితే కనుక మీరు చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉండి చివరికి దేవుని ఉగ్రతకు పాలై, చివరికి మనము దేని కొరకైతే నిరీక్షించామో ఆ స్థలానికి వెళ్ళకుండానే నరకానికి వెళ్ళిపోతారేమో. చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు మరొక సంఘటన, 2020లో మిడతల దండ వచ్చింది. నిజంగా మిడతల దండ వచ్చినప్పుడు అండి కొన్ని టీవీ ఛానల్స్ కొన్ని డిబేట్స్ పెట్టుకున్నాయి. అసలు మిడతల దండకి నాయకుడు ఉంటాడా, లీడర్ ఉంటారా, కరెక్ట్ గా అక్కడి వరకు వచ్చి వెనక్కి ఎలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ వరకు వచ్చి ముందుకు ఎలా వెళ్తున్నాయి, అక్కడి నుంచి వాళ్ళు దిశ ఎందుకు మార్చుకున్నారు, ఇలాంటి డిబేట్స్ కూడా జరిగినాయి. ప్రియులారా, మిడతల దండు వస్తుంది అని చెప్పిన వారు ఎవరు? బైబిల్లో ఉంది. అసలు దాన్ని దిశ మార్చుకోవడానికి గల కారణం ఏంటి? చూచాయిగా చూస్తున్నాడు, చూచాయిగా చూపిస్తున్నాడు. ఎందుకంటే మానవుడు ఎంత భయంకరంగా ఉన్నాడంటే, చాలా సమీపంగా వచ్చి చిన్న స్థాయి నష్టంతోనే, చిన్న స్థాయి పరిస్థితులతోనే ఆ దండును దేవుడు వెనక్కి తీసుకున్నాడు. చాలా ప్రదేశాల్లో తినేసిన వాడి చెట్లు చూపించారు కదా. 2020లో మిడతల దండు వచ్చింది. ఆ మిడతల దండును ప్రభు ఏం చేశాడు? వెనక్కి తీసుకున్నాడు. ఎంత పరిస్థితి అంటే ఈరోజు ఎక్కడ అలాంటి గణాంకాలు, ఎందుకంటే కొంచెం వెనక్కి తీసుకున్నాడు. ఆయన ప్రతిదానికి హద్దులేస్తాడండి, ప్రతిదానికి ఆయన సరిహద్దు వేస్తాడు. ఆయనకి సమస్తం తెలుసు. ఆయన భవిష్యత్ జ్ఞాని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. మానవుడు అనుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి, మానవుడు కనిపెట్టగల కారణం ఏంటి అనేది. భూకంపం రావడానికి కారణం ఏంటి? నీళ్లు తక్కువైపోయినాయి, గ్యాస్ తక్కువైపోయినాయి కాదండి. లేదంటే అగ్నిపర్వతం పేలడానికి కారణం ఏంటి? ఒక భయంకరమైన పేలుడు పదార్థం పెగలడానికి కారణం ఏంటి? ఆస్ట్రేలియాలో ఇంచుమించుగా దగ్గర 3-4 కోట్ల హెక్టార్లు కాలిపోవడానికి గల 6 నెలల కారణాలకు గల కారణం ఏంటి? ఇంచుమించుగా మిడతల దండు సమీపంగా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? చాలా మందికి అండి ఏమీ అర్థం కావట్లా, ఏమి బుర్రలో పెట్టుకోలేకపోతున్నారు. వారికి ఇష్టం వచ్చినటువంటి పరిస్థితిని ఆలోచిస్తున్నారు, కానీ ఏమీ పట్టించుకోవట్లేదండి. చూడండి, మనం చూస్తే కనుక ఇక్కడ మనకి చాలా మంచు ఎక్కువ ఉంటుంది ప్రదేశం. ఏంటంటే అది అంటార్క్టికా. ఆ ప్రదేశం అంతా అంటే ఎప్పుడు మంచు అలాగుండే ప్రదేశంలో ఆ మంచు అంటే ఒక ఫంగస్ లాగా అయిపోతుందంట, ఒక జిగురు పదార్థం లాగా అయిపోతుందంట. శాస్త్రవేత్తలు కనిపెట్టి దీనికి అందరికీ కారణం ఏంటంటే మారుతున్న వంటి గాలి వాతావరణాన్ని బట్టి పరిస్థితులు అలా. అక్కడ చాలా మంది అనుకున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత మంచుని ఎలా చూడలేమేమోనని. అక్కడ శాస్త్రవేత్తలు అంటున్నారని కొన్ని సంవత్సరాల తర్వాత మనం మంచుని వైట్గా చూడలేం, ఒక మంచుని చేతితో పట్టుకోలేం, మంచు మీద నడవలేం. ఇప్పుడైతే మంచు మీద నడవడానికి కొంత అవకాశం ఉంది, కానీ గాలి మారుతున్న వంటి పరిస్థితుల వల్లట అది ఒక పాచిగా మారిపోతుందంట, ఒకటి జిగురుగా, ఒక ఫంగస్ లాగా మారిపోతుందట. అది కూడా 2020లోనే అలా జరగడం ప్రారంభించిందట. ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుందాం. కనీసం కొంతమంది నేను ఏంటి అనే ఆలోచన కూడా చేయను. అంటార్క్టికా దేశంలో జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక ప్రదేశం మనం చూద్దాం.
మొరపే దేశం పేరులో సరిగా లేదు, ఒక దేశంలో అంటండి గాలి తుఫాన్ వచ్చిందంట 2020లో. ఏమొచ్చిందంటే నేను ఇక్కడ రాసుకున్నాను, కానీ ప్రభు చెప్పినప్పుడు కొంచెం మనకి దేవుని సహాయం ఇంకా మీకు చెప్పగలిగినంత వరకు ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నారు. 2020లోనంటండి ఒక దేశంలో గాలితో కూడిన తుఫాన్ వచ్చిందట. ఆ తుఫాను వల్ల అనేక ఇల్లులు, అనేక కార్లు, అనేక మంది ఎంతో ప్రమాదం జరిగింది 2020లో. కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఇంకా చాలా భూకంపాలు వచ్చినాయి. ఇంక భూకంపాలు అయితే మనం లెక్కలేదు. ఇంకే చాలా దేశాల్లో చాలా సార్లు భూకంపాలు అనేవి వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద భూకంపాలు కొన్ని దేశాల్లో వస్తున్నాయి, చిన్న చిన్న భూకంపాలు కొన్ని దేశాల్లో వస్తున్నాయి. ఇంకా అవి చెప్పవసరం లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈరోజు చోటు చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే కనీసం కూడా పట్టలేనట్టు ఉంటున్నాడు. ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మించుమించుగా గట్టిగా కష్టపడితే 1.5 కోటి జనం చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గట్టిగా కష్టపడి యుద్ధంలో జరిగితే ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు యుద్ధం జరగకుండా, సైనికులు లేకుండా, మనం కనిపించిన ఒక జీవితో యుద్ధం చేయలేక, యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఆయుధాలు, కావలసినటువంటి ఏంటో తెలియక ఈరోజు వేల లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. ఎక్కడ యుద్ధం జరగట్లా, ఆయుధాలు లేవు, పేలుడు పదార్థం లేదు, ఎక్కడ ఏమీ లేదు. కానీ మనిషి అసలు కనిపించకుండానే వ్యాపించబడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు దీని యొక్క తీవ్రత ఉంటుందో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఏ రోజు చనిపోతారో తెలియదు, ఏ రోజు బ్రతుకుతారో తెలియదు, ఏ రోజు ఎలాగుంటుందో తెలియదు. ప్రియులారా, ఈ రోజు కన్ను మూస్తే ప్రభు దగ్గరికి వెళతావా? నీ దుర్నీతి, నీ అక్రమం, నీ అన్యాయం, నీ యొక్క శరీర సంబంధమైన, దేహ సంబంధమైన వంటి చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు ఉన్నతమైన కృప ఇస్తాడు. ఎంతో భయంకరమైన పరిస్థితి. మనిషి చాలా మృగంగా మారుతా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. దావీదు అంటున్నాడు, గాఢాంధకార లోయలో నేను ఉన్నాను, నాకు భయం లేదు. ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ మనుషుల భయం భయం భయం. ఎందుకు ఈ భయం అంటే దేవుని మీద విశ్వాసం లేదు. చాలా మంది అండి ఈరోజు వాళ్ళకి ఊపిరి అందక చనిపోవట్లేదు, లేదంటే వారికి కరోనా వచ్చి చాలా రోజులు అయి చనిపోవట్లేదు, ఒకళ్ళు మెడిసిన్ అందకలేదు, ఆక్సిజన్ సరి బేగా పెట్టక చనిపోవట్లేదు. కరోనా వచ్చి ఇంకా రిపోర్ట్ రాకముందు చాలా మంది ప్రాణాలు విడవడానికి గల కారణం ఏంటంటే, మన అందరికీ తెలుసు కరోనా వచ్చినప్పుడు మన బ్లడ్ లోపల ఏదైతే మనకి రక్తం ఉందో ఆ రక్తం చిక్కబడిపోయింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి భయపడుతున్నాడో బ్లడ్ ప్రెషర్ చాలా స్పీడ్గా వెళ్తుంది అన్నమాట, చాలా స్పీడ్గా ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ చిక్కబడిన వంటి బ్లడ్ స్పీడ్గా ప్రవహించడం వల్ల ఒక్కసారి హార్ట్ ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, భయపడొద్దు. దేవుడు అదే చెప్తున్నాడు, నీ జీవితంలో ఏం జరుగుతున్నప్పటికీ భయపడ అవసరం లేదు. అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు బ్రతకడం వల్ల నాకు ఏమీ లేదు, కానీ నాకు బ్రతికి ఉండి చేయవలసిన పనితో ముడిపడి ఉన్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను. ఈరోజు చాలా మంది బ్రతకడం కోసం భయపడుతున్నారు. వాళ్ళతో పాటు మేము బ్రతకడం కోసం భయపడలేదు, కానీ దేవుని యొక్క పని ఏదైతే ఉందో అది సంపూర్ణం చేయకుండా ఏమి అవ్వకూడదు ప్రభువా అని భయపడతాం. అంతకు మించి ఇంకా అది కూడా భయం కాదు. ప్రభువా, దాన్ని దేవుని బట్టి భయం కలుగుతుంది తప్ప వీటి విషయంలో భయపడవలసిన అవసరం లేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు చాలా మంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఒక పాస్టర్ అయితే అంటాడు, మా సంఘంలో వచ్చే వాళ్ళకి మాస్క్ పెట్టుకోవద్దన్నా, నేను మాస్క్ పెట్టుకోవద్దన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అందరి విశ్వాసం ఎలాగుంటుంది, అందరి లెవెల్స్ ఎలాగుంటాయి? డిఫరెంట్ లెవెల్స్ లో ఈరోజు విశ్వాసం ప్రయాణిస్తూ ఉంది.
కానీ ఇలాగా ప్రకటించడం వల్ల ఎంత ప్రాణ నష్టం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, దేవుడి నామానికి ఎంత అవమానకరం. కానీ దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలోనే ఉన్నాను, భయపడవసరం ఏమి లేదు. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో ఉన్నాను, ఆయనే మనకి ఆశ్రయం. నా దుడ్డి కర్రియు నా దండమును ఇవే, పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేస్తూ ఉన్నావు, శాంతికరమైన జలములు ఇదట, సురక్షితమైన జీవితాన్ని నాకు నువ్విస్తా. ఈరోజు చాలా మంది కష్టపడ్డ సొమ్మంతా హాస్పిటల్లో పే చేస్తున్నారు, కానీ ప్రాణానికి గ్యారంటీ లేదు. ఎంతో మంది ప్రముఖులను ఈరోజు ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాముఖ్యమైన వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎంతో మంది వెళ్ళిపోయారు. అందుకనే ప్రభు అంటాడు, నేనిస్తుంది ఏదైతే ఉందో అది లోకములో దొరకదు అంటాడు. చూడండి, యోహాను సువార్త 14:27 లోక సువార్త, యోహాను సువార్త 14:27, యోహాను సువార్త 14:27, 14:27, 14:27. శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. చూసారా ప్రియులారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లా. లోకం ఎంతసేపు దేనికి గ్యారంటీ ఇస్తుంది? ఈరోజు లోకం మీద ఆధారపడ్డారు చాలా మంది, డబ్బు మీద ఆధారపడ్డారు చాలా మంది, యవనస్తులు చాలా మంది ఇమ్యూనిటీ పవర్ మీద ఆధారపడ్డారు, బలంతో ఉండాలనేది ఆధారపడ్డారు. చాలా మంది చాలా రీతిలుగా ఆధారపడ్డారు, కానీ వాళ్ళ ప్రాణానికి గ్యారంటీ ఇచ్చుకోలేకపోయారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నా శాంతిని ఇస్తున్నాను, నా సమస్తాన్ని మీకు ఇచ్చాను, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది మీకు ఇస్తున్నాను, నాదంతా మీకు ఇచ్చాను. లోకములో ఉన్నట్టు కాదు అది, లోకం మీకు ఇచ్చినట్టు కాదు, లోకం మిమ్మల్ని నమ్మించినట్టు కాదు, లోకం మిమ్మల్ని నడిపించినట్టు కాదు, నేను నాది ప్రత్యేకమైనది అంటున్నాడు. ఈరోజు చాలా మంది మతి చెడిపోతుందండి. మీరు న్యూస్లో చూసే ఉండొచ్చు, ఈ వార్తలు వినగానే ఎక్కడికక్కడికే ప్రజలు దుఃఖంతో విలవిల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ బయట తల్లిని కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వారు, ఎంతో మంది భర్తలను కోల్పోయిన వారు, ఎంతో మంది ఈ కరోనా బారిన పడి ఎంతో మంది నలిగిపోతూ ఉన్నారు ప్రియులారా, ఎంతో మంది నలిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే అందుకంటున్నాడు ప్రభు, నా శాంతిని మీకు అనుగ్రహించాను, నాకు కలిగిన నందుకని అంటాడు, నా గాయపడిన హస్తాల చేత నీకు స్వస్థత. మన అని ఎప్పుడు అనుకోకండి. మా అనుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద లేరు, ఉండరు కూడా. అంతా యేసయ్యే, అన్నీ యేసయ్యే, అంతా యేసేగా, అన్నీ యేసేగా, అంతా యేసేగా, అన్నీ యేసేగా, నాకున్న ధనము యేసేగా, నాకున్న బలము యేసేగా, నాకున్న ధనము యేసేగా, నాకున్న బలము యేసేగా, అంతా యేసేగా, అన్నీ యేసేగా, నా యొక్క ఆరోగ్యం యేసేగా, నా ఆయుషంతా యేసేగా, 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 అన్నీ మనకు యేసేగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సమస్తమంతా యేసయ్యే, మనకున్నవన్నీ యేసయ్యే. అందుకనే దేవుడు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ తీసుకుంటాడు, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అంత నేనై ఉన్నానా లేదా,
ఎందుకు అలా తీసుకోవాలి? యేసయ్యకి తెలుసు. అయినప్పటికీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ తీసుకున్నాడు. ఎవరి చేత చెప్పండి మీరు? యేసయ్య ఎవరి చేత స్ట్రాంగ్ గా నిర్ధారణ చేసుకున్నాడు? ఆయన సీమోన్ పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. మరలా అడిగాడు స్ట్రాంగ్ గా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా స్ట్రాంగ్, ఒక స్ట్రాంగ్ ప్రేమని ఆయన దగ్గర ఉన్నా దాన్ని రూఢిపరిచి దాన్ని స్ట్రాంగ్ గా స్టెబిలిటీ చేశాడు ఆయన. ఇంకా చివరిగా అన్నాడు, అవును ప్రేమిస్తున్నాను, అది నువ్వు నా మనసులో చూసుకో. ఈరోజు అందుకే అన్నాడు, ప్రభు నీ మనసులో చూస్తే, ప్రభు నీ మనసులోనికి చూస్తే నువ్వెంత ప్రేమిస్తున్నావో ఒకసారి నువ్వు గుర్తించుకోగలవా? ఈరోజు యేసయ్య ఈ క్షణం నీ మనసులోకి తొంగి చూస్తున్నాడు. యేసయ్య ప్రేమకు నీకు ఏం ఆటంకాలు వచ్చినాయి? ఏమి ఇబ్బందులు కలిగినాయి? యేసయ్య నీ నుంచి ఆశించేది ఏమీ అడగట్లే, నువ్వు ఇచ్చేయవద్దు, ఏమీ అవసరంలే. యేసయ్య కావాల్సింది ఏంటంటే నువ్వు ఇచ్చే ప్రేమ. ఆయన వేసిందే ఒక ప్రేమ కలిగిన పునాది. ఈరోజు భయంకరమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. అన్నిటి నుంచి రక్షించేది ఒకటి ఆయన ప్రేమ. మనం ఆయన మనల్ని కనికరిస్తేనే మనం విడుదల పొందుతాం. ఆయన మనల్ని విడిపిస్తేనే మనం విమోచనలోనికి వచ్చాం. ఇప్పుడు ఆయన రక్షిస్తేనే మనం రక్షించబడతాం. మనల్ని ఆయన రక్షించాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తే మన కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఇప్పుడు మన లోకంలో ప్రేమించుకున్న వారి కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారు, ఆస్తిని ఇచ్చేస్తున్నారు, ఎన్నో విలువైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కానీ యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చి మనకి విమోచన ఇచ్చారు. క్రయధనముగా బలైపోయిన తర్వాత మనలో ఒక సురక్షితమైన పట్టణానికి తీసుకువెళ్ళడానికి మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఈ అర్థాంతరంగా ఈ జీవితాలు ముగించబడకుండా ఉండాలంటే ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. 2020లో జరిగినవి, 2021లో జరుగుతున్నవి, ఇంకా మన ప్రయాణంలో ఎన్నో జరుగుతాయి. కానీ వీటిని అన్నిటిని ఎదుర్కోగలిగే శక్తి ఒక మానవుడికి ఉండదంటండి. కొన్ని రోజుల తర్వాత రాజులు, అధికారులు, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు ఆశ్రయించినవన్నీ డమ్మీ అని తెలిసిన తర్వాత క్రైస్తవుల మీద పడతారట. ఏలియా గారు చేశారు కదా, ఏంటది, మా బయలుదేవత గొప్పది అనగానే, సరే మీ బయలుదేవతను చేయమని, కార్యం చేయమని అనగానే ఈ వచ్చినటువంటి సంఘటనలు, కరువులు, ఇబ్బందులు, సమస్యలు తాళలేక ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడైతే వైద్యులను ఆశ్రయిస్తున్నారు, శాస్త్రవేత్తలను ఆశ్రయిస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో వైద్యుల చేత, శాస్త్రవేత్తల చేత ఇంకా పని జరగదు. ఇంకా పరిస్థితి పూర్తిగా ఎవరి స్వాధీనంలో లేనప్పుడు వారు ఆరాధిస్తున్న దేవుళ్ళ మీద పడి వారి స్థాయి కూడా మొత్తం ఇంకా డమ్మీ అయిపోయిన తర్వాత క్రైస్తవుల మీదకి వస్తారట. సమాజ మందిరాల మీదకి తీసుకెళ్తారట, 10 మందిలోనికి తీసుకెళ్తారట. ఇదిగో నువ్వు ఆరాధిస్తున్నావు కదా, మీ దేవుడు పిలుపు, ఇలా చేయమని చెప్పు అంటారట. సరైన ప్రార్థన లేనివాడు ఏం చేస్తాడు? బేరం అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా కదా? అందుకని అంటున్నాడు, సమయం కొద్దిగా ఉన్నది కనుక అజ్ఞానుల వలె ఉండక మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి. పరిస్థితులు తల్లకిందలైన తర్వాత సామెత ఉంటుంది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి పరిస్థితి మారిపోయిన తర్వాత ప్రభువా అందుకే అన్నాడు ఆయన, ప్రభువా అని పిలిచిన వాళ్ళకి నాకు సంబంధం లేదు, కానీ మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నేను దొరుకుతాను. నన్ను పిలిస్తే నేను దొరకను. ఎందుకంటే ప్రభువా అనేది నేను పలికే పేరు కాదు. ఆయన యేసయ్య నామకార్థంగా ప్రార్థనలు చేసి అప్పుడు ఇటుగా పాటలు పాడే వాళ్ళకి పలకడు. ఎందుకంటే ఆయన పలికేది యేసయ్య అంటే పలకడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారికి ఆయన స్పందిస్తాడు.
క్లియర్గా చెప్పాడు అక్కడ. ఏమన్నాడంటే, ప్రభువా ప్రభువా అని పిలవవసరం లేదయ్యా, అలాంటి వారికి కాదు, కానీ నేను స్పందించవలసిన వంటి అవసరత నీకు కావాలంటే మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నేను స్పందిస్తాను, అప్పుడు నేను నీకు ఉపయోగకరంగా మారుతాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, చాలా భయంకరమైన పరిస్థితి వస్తుందండి. అప్పుడు ఇంక ఏ పరిస్థితి మన రాబోతున్న మన పిల్లల తరం ఏదైతే ఉందో, మనమే ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ లేని యొక్క జీవితాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక నూతన జనరేషన్ పిల్లలు పుడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క జనరేషన్ కూడా భూమి మీదకి వస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రయాణించినప్పుడు ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. మనమేంత భయంకరమైన సంఘటనలు చూస్తూ ఉంటే వాళ్ళు భయంకరమైన సంఘటనలో ఎలా వాళ్ళు జీవించగలుగుతారు? ఈరోజు పిల్లల కండం గొప్ప విషయం కాదు. పెళ్లి చేసుకోవడం లేదా ఆస్తులు సంపాదించడం, బిల్డింగ్స్ కట్టుకోవడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే చెప్పలేము, ఇది కరోనా వస్తే ఎంత బిల్డింగ్ ఉన్నా చచ్చిపోతాడు, చెప్పలేము. వాడు కట్టుకున్న బిల్డింగ్ లో ఉండడు, వాడు కట్టుకున్న భార్య దగ్గర, బిడ్డల దగ్గర ఉండలేడు. ఎందుకంటే పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. కానీ మనం సంపాదించవలసింది ఒకటి యేసయ్య. హల్లెలూయా, యేసయ్యని ఇవ్వాలి. ఎందుకంటే పూర్తి ప్రతికూలంగా మారిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ యేసయ్య మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన మనకి రహస్య స్థలం అందించే నిధులు ఇస్తానంటే చాలా మంది ప్రభా, అప్పులున్న వాళ్ళందరూ ఎక్కువ ప్రార్థన ఏం చేస్తారంటే, ప్రభా రహస్య స్థలంలో నిధులు ఇస్తానన్నావు కదా ప్రభా, నాకు ఆర్థిక సమస్య ఉంది ప్రభా, నాకు నిధులు ఇవ్వు ప్రభా, నిధులు ఇవ్వని ప్రార్థన చేస్తాను. ఆయన ఇచ్చే రహస్య స్థలం ఉన్న నిధులు ఎలాంటిగా పనిచేస్తాయంటే, భూమి మీద పూర్తి స్థాయిలో ప్రతికూలంగా ఉన్నప్పుడు నీకు నిధులు అనేవి లేదా నీకు లాభం, నీకు కలిగే ఆదాయం అనేది పూర్తిగా నిల్లు అయిపోయినప్పుడు ఆయన తన రహస్య స్థలం తీసి నీకు ఇస్తాడట బ్రతకడం కోసం. దేవునికి స్తోత్రం కలుగను గాక. పూర్తిగా ఇప్పుడు మనకు 600 కొన్ని వచ్చి అమలు చేయబడినప్పుడు ఇంకేదైతే మనకు కావాలో మన దినచర్య లేనప్పుడు ఆయన రహస్య స్థలంలోంచి తీసిస్తాడట. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పవాడండి. అందుకని ముందుగా దేవుడిని ఆశ్రయించాలి, ముందుగా దేవుడు. ఎందుకంటే ఏ సంఘటన ఏం జరిగితే ఎంతో మంది మూర్ఖులండి ఈరోజు, ఎంతో మంది తర్కవాదులండి ఈరోజు. వాళ్ళ బుర్రల్లో ఉన్నవంటి ఆలోచనలు స్థిరపరచడానికి ఎన్నో అజ్ఞానకరమైనటువంటి విషయాలు వర్ణించి దాన్ని ఉద్దేశించి నొక్కి స్థిరపరిచేసి దాన్ని అమలు పరిచేస్తున్నారు. కానీ జ్ఞాన సంబంధమైనది ఏదో, అజ్ఞాన సంబంధమైనది ఏదో తెలుసుకొని మనం ఏం చేయాలండి? ముందుకు నడవాలి. అందుకనే చూడండి, 1-2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఓర్పు నేను చూస్తున్నాను. ఈ అంచె దినాలు కావచ్చు, భయంకరమైన పరిస్థితుల్లో గందరగోళం అయిపోయి, ఆందోళన అయిపోయి, ప్రభు 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 ఇలాంటి పరిస్థితి వచ్చేసిందండి ప్రభు అని ఆడటం కాదు ప్రియులారా. ముందు మనం ధైర్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కంగారు పడకూడదు. చాలా మందికి ఇట్టే కంగారు వస్తుంది, ఇట్టే ఏడుపు వస్తుంది, ఇట్టే ఆందోళన పడిపోతూ ఉంటారు. ముందు మన స్టెబిలిటీగా మన యొక్క స్టాండర్డ్ ఏంటి, మన విశ్వాసపు శైలి ఏంటి, మన ప్రయాణం యొక్క తీరు ఏంటి మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కానీ మన ప్రయాణాన్ని ముందుకి సంపూర్ణం చేయలేం. చదువుదాం చివరిగా 10వ అధ్యాయం 5 ఎంతండి 3:10. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం కలగనక. వాక్యం అనేవంటి ఒక ఏదైతే మనకి బయలు వస్తుందో, నువ్వు దాని ఎడల నువ్వు ఓర్పు కలిగి ఉంటే గనక ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది వాక్యం మీద ఉండదు, చాలా మంది వాక్యాన్ని విశ్వసించరు. కొంతమంది విశ్వసించిన వారికి ఇష్టమైన వాక్యాలు మాత్రమే విశ్వసిస్తారు. అదేమన్నా చాక్లెట్ బిస్కెట్ ఏంటంటే మనకి ఇష్టమైన దాన్ని ఇష్టపడటం, ఇష్టం లేని దాన్ని పాడేయడానికి అలా కుదరదు. బైబిల్ అంతా మనం ప్రేమించాలి, బైబిల్ అంతటి మనం ఆచరించాలి.
ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, నాకు పలానా చాక్లెట్ ఇష్టం అండి, పలానా చాక్లెట్ ఇష్టం ఉండదండి అన్నట్టుగా పలానా వాక్యాలు మేము చదవండి, నాకు ప్రకటన అస్సలు చదవనండి. అలా చదవకపోతే కుదరదండి. ఎందుకంటే చాలా మంది అసలు వాక్యమే చదవరు. చాలా మంది చదివేది ఏంటంటే కీర్తనలు, సామెతలు సులువుగా చక్కగా హాయిగా ఉంటాయి. అది కూడా కొంతమంది చదవరు. అందులో కొన్ని వచనాలు చదవరు, కొన్ని అధ్యాయాలు కూడా చదవరు. ఎంత మూర్ఖమైన భక్తి అంటే, కానీ దేవుడు అంటున్నాడు, ఓర్పుతో కూడిన వంటి నా వాగ్దానాలన్నిటిని చేత పట్టుకుని ఓర్పుతో నువ్వు ప్రయాణిస్తే కనుక లోకమంతటి మీద ఒక శోధన కాలం ఏదైతే ప్రబలి భయంకరంగా అలిమి ఉందో అలాంటి పరిస్థితుల్లో నేను తప్పిస్తానంటున్నాడు ఆమె. కాబట్టి ప్రియులారా, వాగ్దానాన్ని చేత పట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నీ పక్కన భూకంపం వచ్చిన, నీ పరిస్థితులు మారిపోతున్నప్పటికీ వాగ్దానం పట్టుకోండి. చాలా మంది వాగ్దానాలు అసలు మర్చిపోతారు. అసలు వాగ్దానాలు గుర్తుండి, నీకు ఎన్నో ప్రామిస్ చేశాడు ఆయన ఇచ్చిన ప్రామిస్ ముందు గుర్తుపెట్టుకోండి. పక్కలు 10,000 ఇస్తానన్నారు అనుకోండి, మొత్తం వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళ ఇంటి ముందు, ఇంటి పక్కన మొత్తం గుమ్ము కూడా వేస్తూ ఉంటారు. కొంతమందికి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా కావాలనుకోండి, ముందుగా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఏదైనా పెట్టడం. కొంతమంది ఇంటి దగ్గర ఏదైనా పనులు చేసుకోవాలనుకోండి, ముందు వాళ్ళకి ఏదైనా పెట్టి వాళ్ళ చేత పనులు చేయించుకుంటా ఉంటారు. ఈ రోజు కూడా ఎలా జరుగుతుందంటే నేటి సమాజంలో ఇంకా చాలా చెప్పవసలు చాలా దౌర్భాగ్యంగా జరుగుతా ఉంది. కాబట్టి మనం చేయవలసినటువంటి భక్తి జీవితం ఏంటంటే, లోక సంబంధంగానే ఇలాగ ఆలోచిస్తూ ఉంటే దేవుడు నీకు ప్రామిస్ చేశాడు. మనుషులైతే నమ్మదగని వారు, దేవుడైతే నమ్మదగినదే. 100 106 ఖచ్చితంగా జరిగి తీరాలి అంతే. అందుకని అన్నాడు ఆయన, ఒక అక్షరమైన ఒక పళ్ళైనా తీయడానికి వీల్లేదు. ఎందుకంటే అదంత శాసనం, అది యావత్ ప్రపంచాన్ని ఒక ప్రత్యేకం వైపు నడిపించడానికి తయారు చేయబడి దేవుడు అనుగ్రహించింది ఈ పరిశుద్ధ గ్రంథం. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచిస్తే కనుక శోధన కాలం ముందు దేవుడిచ్చిన వాగ్దానాలు చేతపెట్టు. ఒక కష్టకాలం పైలో వచ్చింది. ఇప్పుడు కష్టకాలం, చాలా మందికి అనారోగ్యం ఒక కష్టకాలం అని, ఆర్థిక సమస్యలు ఒక కష్టకాలం అని, కుటుంబ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఒక కష్టకాలం అని, ఈరోజు పిల్లలు పుట్టకపోతే ఒక కష్టకాలం అని, ప్రేమ సక్సెస్ అవ్వకపోతే ఒక కష్టకాలం అని, ఉద్యోగం లేకపోతే కష్టకాలం అని, ఒక ఇల్లు లేకపోతే ఒక కష్టకాలం అని, సరైనటువంటి అందం లేకపోతే ఒక కష్టకాలం అని, రకరకాల కష్టకాలాలు ఏం చేసుకున్నారా? నాకు అందం లేదు, నా జీవితం అంతా కష్టాలే, నేను నల్లగా ఉన్నా, నా జీవితం అంతా కష్టాలే, నాకు ఇల్లు లేదు, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం ఇలాగ అయిపోయింది, నా జీవితం అంతా కష్టాలే. ఇవన్నీ కష్టాలు కాదు, ఇవన్నీ జీవితంలో ఒక భాగాలు. ఏదో ఒక ప్రయాణం వస్తూనే ఉంటుంది. అడుగులో నివసిస్తున్న చీమ దగ్గర నుంచి పులి వరకు ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉండాలి. ఏ రోజు పోరాటం చేయకపోయినా దానికి మరణము ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉండాలి, దేంతో దాంతో. కాబట్టి ప్రియులారా, సమస్యను చూసి బెదరవసరం లేదు, పరిస్థితిని చూసి బెదరవసరం లేదు. అందుకంటున్నాడు, శోధన కాలం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం శోధన కాలంలో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, నష్టకాలంలో ఉన్నాం, వ్యాధి కాలంలో ఉన్నాం, దుస్థితి కాలంలో ఉన్నాం, భయంకరమైన కాలంలో ఉన్నాం. ప్రభువే మనల్ని రక్షించాలి, మన బిడ్డలను రక్షించాలి, మన సంఘాలను రక్షించాలి, మన గ్రామ ప్రాంత పట్టణాలని, ప్రతి రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి. అందుకని ఆయన కోరిక ఏంటంటే అందరూ అంతటా రక్షింపబడాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి మనము ఆయనకి ఇష్టలుగా ఉందాం, ప్రియమైన వారిగా ఉందాం, ఆయన్ని అనుసరిద్దాం. ఆ ప్రత్యేకమైన కృపాదీవెనలు మీకును మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క సన్నిధి చేరి నీ బిడ్డలుగా ఎంతమంది అయితే ఈ ఉపదేశాన్ని వింటూ ఉన్నారో, దూరాన సమీపాన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నడిపించండి. మీ దైవికమైన కృప సంకల్పన ప్రతి ఒక్క బిడ్డలు పెట్ట మీరు జరిగించమని
అయ్యా ప్రభా, కొన్ని సంవత్సరాలు 2020లో ఎన్నో పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇదిగో ప్రభా, ఈ కరోనా 2021 కూడా పరిస్థితులు మార్చుతూ ఉంది ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు జరుగుతున్నాయో, ఎక్కడ కరువు ఉందో, ఎక్కడ భూకంపం ఉందో, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో ప్రభా మాకైతే తెలీదు, మీకు సమస్తము తెలుసు కనుక ప్రతి బిడ్డని రక్షించండి, ప్రతి బిడ్డని మీరు కాపాడండి, ప్రతి బిడ్డని విమోచించండి, ప్రతి బిడ్డని విడిపించండి. మీ సంకల్పం చొప్పున ప్రతి బిడ్డని నడిపించి, జరిగించి, ఆశీర్వదించి, బలపరచమని రాత్రికాల సమయంలోని బిడ్డల్ని మీ గృహాలను అయ్యా నైనా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడి బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి ఆక్సిజన్ లెవెల్స్ సమానంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి క్రిమిని యేసు నామములో లయపరచమని అడుగుతూ ఉన్నాను. అయ్యా నాయన, ఒకవేళ ప్రభా మరి కోవిడ్ వచ్చిన తెలియక కొంతమంది ప్రభా మరి వాళ్ళు గృహాల్లో ఆయా పనులు చేస్తూ ఆయా పరిస్థితుల్లో మీరే సహాయం దయచేయండి. ప్రతి వారికి సహాయం దయచేయండి. ఈ కష్టకాలాలు అయ్యా ప్రతి ఒక్కరికి క్షేమకరం కావాలి. ప్రతి ఒక్కరిని రక్షించండి, తప్పించండి, బలపరచండి ప్రభు. ఈ కరోనా వైరస్ ప్రభు ప్రారంభంలో మాకును మా సంఘానికి మా బిడ్డలు కూడా మీరు ప్రామిస్ చేసినటువంటి వాగ్దానం ప్రభు ప్రకటన నాయన ఈ యొక్క అధ్యాయాన్ని 3:10 మాకు ప్రామిస్ చేశారు తండ్రి. అయ్యా ఈ అధ్యాయం ప్రకారం వచ్చిన ప్రకారంగా ప్రభు మా సంఘాలని, బిడ్డల్ని, కుటుంబాలని, యావత్తు ప్రపంచం అంతా కూడా దేశాలను మీరు రక్షించండి తండ్రి, బలపరచండి ప్రభు. ఎవరెవరైతే ఏకీపిస్తూ ప్రార్థిస్తున్నారు యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రతి బిడ్డని స్వస్థపరిచి, విమోచించి, విడిపించి రక్త కోట్ల భద్రపరచమని యేసు నామములో నీ బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమే చేయి, ప్రవేశరత్నమే చేయి, ప్రవేశరత్న సంపూర్ణమించి అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం సన్నిధి బిడ్డలకి, కుటుంబాలకు, సకల పరిశుద్ధులు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.